సో తనకున్న గొప్ప మనసు చాటుకుంది పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య. అయితే తండ్రికి దగ్గ తనయురాలు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఆద్య మీద. సో పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్కి ఇద్దరు పిల్లలు, అఖిరానందన్, ఆద్య. అయితే అఖిరానందన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గెలుపొందాడో అప్పటి నుంచి కూడా ఆయన వెనకాలే కనిపిస్తూ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన కన్నా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన సినిమా రంగం ఎంట్రీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఇంకోవైపు ఆద్య అప్పుడప్పుడు కనిపిస్తూ అందరిని కూడా అలరింపజేస్తూ ఉంటుంది, వాళ్ళ వెనకాల కానీ ఫ్యామిలీస్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా తనకు సంబంధించిన ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది కూడా పొగుడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి దగ్గ తనయురాలు అనే విధంగా ఒక ట్యాగ్ కూడా ఇస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే, అసలు ఆద్య అంటే రీసెంట్గా తన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అయితే వాళ్ళ అమ్మగారికి రేణు దేశాయ్కి తను ఏం చెప్పిందంట, మీరు ఖచ్చితంగా నా పుట్టినరోజుని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు, కానీ ఈసారి మాత్రం అస్సలు అలా వద్దు. ఖచ్చితంగా మీరు ఎంత అమౌంట్ అయితే నా పుట్టినరోజు కోసం మీరు ఖర్చు చేస్తారో ఆ అమౌంట్ అంతా కూడా మనం మూగ జీవాలకు కానీ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ డబ్బుతో ఎన్నో మూగ జీవాలకు మనం సహాయం చేయొచ్చు, ఎన్నో మూగ జీవాలకి మనం ఫుడ్ ఫీడ్ చేయొచ్చు కదా అమ్మ అనే విధంగా మంచి గొప్ప ఆలోచన మాత్రం తనకు చెప్పిందంట. సో అప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రేణు దేశాయ్ కూడా ఓకే అని చెప్పిందంట. సో ఇది విన్న తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఆ అమ్మాయిని చాలా అంటే చాలా పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీల కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఏ విధంగా అంటే వాళ్ళ బర్త్డే వచ్చినా ఇంకేదైనా కూడా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఎంత గ్రాండ్గా చేశారో, ఎంతమందికి తెలిసేలా చేశారనే విధంగా చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలోని అంటే ఈ జనరేషన్లో ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ పవన్ కళ్యాణ్ పిల్లలంటే నిజంగా ఓన్లీ ఆయన అంటే ఫిజికల్గా వారసులు కాకుండా ఆయన ఆలోచనలకి ఆయన సిద్ధాంతాలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు వారసులు అని చెప్పుకోవచ్చు. పెద్దలతో నడుచుకునే విధానం కావచ్చు, ఇచ్చే గౌరవం పట్ల కావచ్చు, ఇలాంటి ఆలోచన విధానం కావచ్చు, ఖచ్చితంగా అచ్చుగుద్దినట్టు పవన్ కళ్యాణ్ లాగానే వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకోసమని వాళ్ళు ఫిజికల్గా అంటే ఇక్కడ వేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసు కానీ ఆలోచించే విధానం కానీ అన్నీ కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకరికి ఏ విధంగా సహాయం చేయాలి, సహాయం చేస్తేనే బాగుంటుందని కూడా ఆలోచిస్తారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించారు. సో ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లోనే అన్నీ బయటపడుతూ ఉంటాయి. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విడిపోయి ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు మాత్రం ఖచ్చితంగా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. ఇంకా అఖిరానందన్ మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనకాలనే ఉంటాడు. అటు ఢిల్లీకి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల అఖిరానందన్ ఉండడం జరిగింది. రీసెంట్గానే కొన్ని తీర్థయాత్రలు కావచ్చు, ప్రతి చోట కూడా ఆయన కనిపిస్తూనే ఉన్నారు. ఇంకా ఆద్య మాత్రం ఈయనంతా ఎక్కువగా కనిపించకపోయినా అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. సో మొత్తానికైతే వాళ్ళ రూపాంతరాలు కావచ్చు అండ్ మాటలు కావచ్చు, ఇవన్నీ కాకుండా మనస్సులోని మాటలో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో మంచి మనస్సు కూడా వాళ్ళ పిల్లలకి వచ్చింది. ఇదే విధంగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు సేవలు చేస్తూ ఇంకా మంచి విజయాలు సాధిస్తూ వాళ్ళ జీవితంలో ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని చాలామంది ప్రజలు కూడా ఆమెకు అంటే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు.